హైడ్రా ఒక పక్కన, హైడ్రా రథచక్రాలు కదులుతుంటే వాళ్ళ గుండెలు గుబేలు అంటారు. ఎందుకంటానే 10 ఏళ్ళు కొండలు గుట్టలు ప్రకృతి సంపద మొత్తం కూడా ఒక డ్రామా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్కువగా చూపిస్తున్నారు కదా. అదే చెప్పి ఎవరు చూపిస్తున్నారు? హైడ్రా చేసే మంచి కనపట్లేదా? హైడ్రా ఇప్పుడు 111 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. తెర వెనుక నుంచి ఎవరు నడిపిస్తారు? ఎందుకు నడిపిస్తారు? హైడ్రా అసలు దాని గురించి కూడా చర్చించుకోవాలి క్యూ న్యూస్ ద్వారా. మనం అసలు హైదరాబాద్ నగరానికి ఒక చరిత్ర ఉన్నది, ఈ తరం కూడా తెలుసుకోవాలి. 1908వ సంవత్సరంలో 6వ నవాబు ఉన్నప్పుడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆయన ఉన్నప్పుడు హైదరాబాద్ మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. 60 అడుగుల మేర వరద వచ్చి హైదరాబాద్ పాత బస్తీ నగరం మొత్తం కూడా ఆ వరద దాటికి మునిగిపోతే 80,000 ఇల్లు నేలమట్టమైంది. నైజాం ప్రభుత్వ గణాంకాల ప్రకారం 15,000 మంది చనిపోయారు. కానీ అనధికారికంగా చరిత్రకారుల ప్రకారం 50,000 మంది చనిపోయారు. కానీ ఆ వరదల్లో కూడా ఒక 150 మంది బతికారు. ఎట్లా బతికారు? ఆ రోజు ఒక చింత చెట్టు ఇప్పటికి ఉంది అక్కడ. ఇప్పటికి 200 సంవత్సరాల చరిత్ర ఉస్మానియా దవాఖానాలో ఉన్న చింత చెట్టు ఆ రోజు 1988వ సంవత్సరంలో సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు వచ్చిన వరదల్లో ఆ 150 మంది ఆ చింత చెట్టు ఎక్కి చిటారు కొమ్మలకి ఎక్కి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. ఆ చెట్టు చరిత్రలో నిలిచిపోయింది. 150 మంది ప్రాణాలు కాపాడిన చింత చెట్టు అని ఇలా చరిత్రలో ఎక్కింది ఆ చెట్టు. అంటే ఆ రోజు ఆ చెట్లు ఉండబట్టే కదా ఇలా హైదరాబాద్లో ఏమైనా అట్లాంటి చెట్లు ఉన్నాయా? అంత పర్యావరణానికి మనమే ముప్పు కలిగిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో వరదలు రాకుండా ఏం చేయాలని చెప్పి అప్పుడు నైజాం ప్రభుత్వం ఆలోచన చేసి అప్పుడు 7వ నిజాం వచ్చిండు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయనే చివరి నైజాం నవాబు, ఆఖరి నవాబు అంటారు. ఆయన రాంగలోనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి ప్రముఖ ఇంజనీర్ని పిలిపించి తన ఆస్థానం పిలిపించుకొని భవిష్యత్ హైదరాబాద్ నగరం విస్తరిస్తుంది, సికింద్రాబాద్గా హైదరాబాద్గా విస్తరిస్తుంది. భవిష్యత్తులో ఈ మూసీ వరద నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించాలంటే సలహాలు చెప్పండి అంటే ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారం హైదరాబాద్కు ఉత్తరాన మూసీ నది వచ్చే భాగంలో ఉస్మాన్ సాగర్ నిర్మించండి అని చెప్పిండు ఆయన. ఉస్మాన్ సాగర్ ఒక జలాశయాన్ని నిర్మించండి అన్నాడు. అదేవిధంగా మూసీకి ఉపనది ఈసీ నది, ఈసీ నది పైన 1927వ సంవత్సరంలో హిమాయత్ సాగర్ను కానకట్టను కట్టండి. ఆ వరద మొత్తం మూసీ వరద ఈసీ వరద మొత్తం కూడా హైదరాబాద్లో రాకుండా ఈయన ఆనకట్టల్లో నిలవ ఉండటం వల్ల వరద అనేది హైదరాబాద్కు రాదు. ఈ నీరు మొత్తం కూడా హైదరాబాదు జంట నగరాల ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ జంట జలాశయాలు ఉపయోగపడతాయని చెప్పిండు. కానీ మనం ఏం చేసినాం? పర్యావరణాన్ని ముప్పు వాటే వెళ్ళే విధంగా ప్రవర్తించినాం. ఆ జంట జలాశయాల పరిధిలో అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, చిన్న చితక చోట మోటా పార్టీలు అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు కట్టడాలు కట్టింది. దానివల్ల ఏమైంది? జలాశయాల్లోకి పోవాల్సిన నీరు మళ్ళీ నగరాల్లోకి వస్తుంది, జనావాసాల్లోకి వస్తుంది. దానివల్ల ఎవరికి నష్టం వాటిల్తుంది? పేద ప్రజలకు. పేద ప్రజల గుడిసెలే మునుగుతున్నాయి, పేద ప్రజల ఇళ్లలో వస్తువులే మునిగిపోతున్నాయి, పేద ప్రజలు చనిపోతున్నారు. చిన్న వాన వచ్చినా వరద వచ్చినా హైదరాబాద్లో ప్రతి సంవత్సరం మనం వింటాం బాధాకరమైన వార్తలు. పసి పిల్లలు నాళలో గుట్టుకుపోయి చనిపోతుంటారు. వందలాది సంవత్సరానికి ఎంతో 10 మందో 20 మంది 30 మంది ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. కావున అట్లాంటి కారణం ఎవరు? మనం కాదా? అందుకే 1996వ సంవత్సరంలో అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ జంట జలాశయాల పరిధిలో ఈ విధంగా ఇళ్ళు నిర్మాణాలు గడితే పర్యావరణానికి ముప్పు, దీనివల్ల నష్టం ఉందని చెప్పి 311 జీవో తీసుకొచ్చారు. 311 జీవో అంటే ఏంది? ఆ జంట జలాశయాల పరిధిలో 84 గ్రామాలు ఉన్నాయి. ఆ 84 గ్రామాలు 10 కిలోమీటర్ల పరిధిలో ఎవరు కూడా ఆకాశ హార్మ్యాలు కట్టొద్దు, శాశ్వతమైన భవనాలు కట్టొద్దు, స్లాబులు కట్టొద్దు. సపోజ్ మనకి 500 గజాల స్థలం ఉంటే 50 గజాల్లోనే స్లాబులు లేనటువంటి తాత్కాలికమైన కట్టడాలు కట్టుకోవాలి. ప్రహరీ గోడలు కూడా కట్టొద్దు. ఎందుకు? వరద నీరు పోకుండా అడ్డుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చట్టం తీసుకొస్తే ఆ చట్టానికి తూట్లు పొడిచింది ఎవరండి? ఆ చట్టాన్ని ఎవరు స్వార్థం కోసం ఎత్తివేశారు వీళ్ళు? 2022వ సంవత్సరంలో కేసీఆర్ కొడుకు కేటీ రామారావు గారు జన్వాడ ఫామ్ హౌస్ భాగవతాన్ని అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట పెడితే రేవంత్ రెడ్డి గారిని ఉగ్రవాది లెక్క, ఆయన తప్పు చేసిన వాళ్ళు లెక్క చర్లపల్లి జైల్లో ఉగ్రవాదులు బంధించే చీకటి కొట్టమంటే చీకటి గదిలో బంధించారండి. ఎంత ఘోరానికి పాల్పడారు చెప్పండి. అది చేసింది అక్రమం నిర్మాణం, అది 311 జీవో ఎత్తేయాలి అప్పటికి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? తన కొడుకు భాగవతం బయటపడాలంటే ఈ అవినీతి అక్రమ కట్టడం గురించి ఎవడు మాట్లాడకూడదంటే ఏం చేయాలా? బడాబాబులు కట్టించినటువంటి సినిమా తారలు ఉన్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరూ
బడా బాబుల్ని నాకు సంబంధం లేదని చెప్తున్నా. ఎందుకు లేదన్నాడు? ఎఫ్ఐఆర్లో ఎవరి పేరుంది? నా భవనం పైన మనకి రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేసిందని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? రంగు బయటపడేసరికి అది నాది కాదు, నా మిత్రుడు అంటాడు. ఎందుకంటే ఆదర్శంగా ఉండాలి. నాయకత్వం అంటే మనం ఆదర్శంగా నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉంటే ప్రజల జీవితాలు కూడా ఆదర్శంగా ఉంటాయి. నువ్వే తప్పు చేస్తే ప్రజలు ఎందుకు తప్పు చేయరు? కాబట్టి మనం అనేది ఆయన ఏం చేసిండు, పెద్ద ఆడ పిరంగి కాలువ అని చెప్పి అది కూల్చేస్తారా? కూల్ తప్పకుండా అది జరుగుతుంది. ఎవరు అక్కడ ఉన్నా కాంగ్రెస్ పార్టీ పల్లం రాజు గారు కూల్చలేదా? దానం నాగేంద్ర గారు అడ్డు వస్తే ఆ దానం నాగేంద్ర గారి మీద కేసు నమోదు కూల్చమని చెప్పారు కదా. ఎవరు? హైడ్రా పరిధి విస్తరిస్తుంది, హైడ్రా పరిధి విస్తరిస్తుంది, హైడ్రా పరిధి విస్తరిస్తుంది. చెరువు శిఖాలు ఇక్కడ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. చెరువు శిఖా అంటే వర్షం వస్తే వరద వస్తే చెరువు ఎంత మేరకు పారుతుందో, ఎంత మేరకు నిండుతుందో అంత మేరకు ఆ స్థలాల్లో ఎవరైతే ఆకాశ హార్మాలు కట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టి వ్యాపారాలు చేస్తారో అట్లాంటి వాళ్లకు నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది కాబట్టి దాన్ని కూల్చారు. విల్లాలు కట్టి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని కూల్చారు. ఎందుకంటే పర్యావరణానికి ముప్పు, రేపు భవిష్యత్ తరాలు బతికే అవకాశం కూడా లేదు. ఆ విధంగా చిన్న వానకే ఈరోజు జలమైపోయి చెరువులు మారుతున్నాయి రోడ్లన్నీ కూడా. కాబట్టి ఆ రోజు 1908లో వచ్చిన వరదలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే, భవిష్యత్తులో జల ప్రళయం రాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ హైడ్రా పనిచేయాల్సిందే. వాళ్ళు ఎవరైనా సరే అందరికి రేవంత్ రెడ్డి గారు సోదరికి రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డికి ఒకే రూలు, పల్లం రాజు గారికి కూల్చేశారు ఆల్రెడీ, ఓవైసీకి కూడా ఒకటే రూలు, అందరికీ ఒకటే రూలు. అసలు చట్టం పైన సామాన్యుడికి నమ్మకం భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతకుముందు డబ్బున్నోడికే రాజ్యం, చట్టం డబ్బున్నోడికే పనిచేస్తుంది. అందరం సామాన్యులకు అసలు చట్టం అనేది ఇది మంచిది. కొండవల్ల పరిస్థితి ఏంది? ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎవరు కొనరండి, గుర్తు పేదవాళ్ళు ఎవరు కొనరండి. పేదవాడు ఎవరు తప్పు చేయరండి, మధ్యతరగతి వాళ్ళు కూడా తప్పు చేయరండి. భయపడతారు, అమ్మో ఇక్కడ పెడితే అనుమతులు వస్తే రావు, నా డబ్బులు ఉన్నదే కష్టపడి సంపాదించుకున్నా, నేను ఎక్కడ అక్రమం ఉందంటున్నారు, నేను సక్రమం దగ్గరే పోతా. ఎవడైతే బలిసి డబ్బులు ఎక్కువ, ఎవరండి విల్లాలు కట్టుకునేది? విల్లాలు ఎవరండి కట్టుకునేది? డబ్బులు ఉన్నాడే కదా. వాడికి నెలకింత ఆదాయం, అధికంగా ఆదాయం రావటం వల్ల వాడు తీసుకొని కట్టుకునే వాళ్ళకే జరుగుతుంది. అది తెలిసి కూడా అది ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళే కూలుస్తున్నాం. అక్కడ ఇళ్ల నిర్మాణాలు ఉంటే వాళ్ళకి అవకాశం, చెరువు లోపల ఉంటే అట్లాంటి గుడిసెలు ఉంటే తీసేస్తున్నారు. అక్కడ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే నిజంగా నిరాశ్రులై ఉన్నారో అట్లాంటి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి మన పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇవాళ నీ స్వార్థం కోసం తిరుగువన్ జీవో ఎత్తేస్తే ఇంకో విషయం, పిరంకాలను బూట్ చేసి 1,00,000 చదరపు గజాల్లో ఆయన భవనం కట్టిండండి. ఆయన డ్రైనేజీ వ్యవస్థలు, అక్కడ ఫామ్ హౌస్లు ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ లేదు. మరి ఆ మురుగునీరంతా ఎక్కడ కలుస్తుంది? మనం తాగే గండిపేట చెరువులో. మనందరం హైదరాబాద్ ప్రజలు తాగే అంటే బడాబాబులు విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ హౌస్లో మురుగునీరు మొత్తం కూడా జంట జలాశయాల్లో కలిసి గండిపేట చెరువులో కలిసి అవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? మనమే తాగుతున్నాం. మరి ఎంత దారుణం ఇది! అసలు మనుషులు చేసే పనేనా ఇది? కొంచెం ఉండాలి కదా వాళ్ళకి. పెద్దవాళ్ళు అంటే ఒక సామాజిక స్పృహ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. అట్లాంటప్పుడు చాలామంది ఆదర్శంగా ఉండాలి. అట్లా ఉండకుండా వీళ్ళు ఎక్కువ తప్పులు చేసింది బీఆర్ఎస్ వాళ్ళే కాబట్టి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఒక పక్క పల్లా రాజేశ్వరరెడ్డి చెరువులోనే కట్టిండు. ఆయన గతంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఈ చెరువుల పురోగతి అనేది కార్యక్రమం తీసుకు చెరువుల పూడికల పేరుతో మొత్తం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మిషన్ కాకతీయ అన్నారు, అది కమిషన్ కాకతీయగా మారిపోయింది. అసలు చెరువులు పూడికలు కాదు, చెరువుల ఆక్రమణలు తొలగించే కార్యక్రమం పెట్టుకుంటే ఇవాళ ఈ విపరీతమైన ఖమ్మంలో మున్నేరు వాగు పరిధిలో వరదలు వచ్చి ఏ విధంగా కొట్టకపోయినాయి, ఈ హైదరాబాద్ నగరంలో ఎంతమంది చనిపోతున్నారు, ఇట్లాంటివి ఉండేది కాదు. వాళ్ళ సొమ్ము కోసం, వాళ్ళ సోకు కోసం పూడికల ఏదో 4 మట్టి తట్టలు ఎట్టి బయట వేయటం, పూడిక తీసడం, బిల్లు చేసుకోవటం, డబ్బులు జేబులో వేసుకోవటం. అది టీఆర్ఎస్ పార్టీ నాయకుల లబ్ధి కోసం పెట్టిన పథకం. నిజంగా చిత్తశుద్ధితో చేసినట్టయితే మరి నాగార్జున ఎన్ కన్వెన్షన్ దగ్గర పోయిన బుల్డోజరు మరి ఆ రోజు ఎందుకు ఆగిపోయింది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం లాలూచి పడ్డారు? మరి ఈరోజు మేము లాలూచి పడలేదే. ఎవరైనా సరే ఆడ తన మన పర భేదాలు లేవు. కాబట్టి ఈ విధంగా ఒక పక్క ప్రభుత్వంలో ప్రభుత్వంగా పేదల్ని సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళని రక్షించే కార్యక్రమం, పర్యావరణ ముప్పు నుంచి భవిష్యత్ తరాలకు జలప్రళయం రాకుండా హైదరాబాద్ను రక్షించే ప్రయత్నం. ఇలా 3 నగరాలు ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. 4వ నగరం, ఒక 4వ నగరం ముచ్చెర్ల రూపుదిద్దుకోబోతుంది. మరి ఈ విధంగా ఈ 1.5 కోటి పైనే జనం ఉన్నారు. ఈ 1.5 కోటి జనానికి రేపు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2 కోట్లపై
దాటే అవకాశం ఉంది. మరి వీళ్ళందరికీ భవిష్యత్తులో ఏ ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డి కాదా? ఆ రోజు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ విధంగా వరద నియంత్రణ వ్యవస్థను ఆపి హైదరాబాదు సికింద్రాబాదు ప్రజలకు వరద ప్రళయం జల ప్రళయం రాకుండా కాపాడిండో, మరో నిజాం నవాబులాగా ఈ రేవంత్ రెడ్డి ఈ భవిష్యత్ తరాలకు జల ప్రళయం రాకుండా కాపాడే విధంగా ఆయన హైడ్రా నిర్మించిందని చెప్పి రేపు చరిత్రలో చదువుకుంటారు పిల్లలు. ఇలా నిజాం నవాబు ఎప్పుడు కథ నేను చెప్పేది 1908 సంవత్సరం జరిగిన సంఘటన నేను చెప్తాను, యథార్థ సంఘటన నేను చెప్తున్నా. మరి రేపు భవిష్యత్ తరాలు కూడా ఇదే రేవంత్ రెడ్డి అనే ఒక ఆయన ఉన్నాడట, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండట, మూడో ముఖ్యమంత్రి అట ఆయన వరద రాకుండా హైదరాబాద్ నగరాన్ని కాపాడిండట, హైడ్రా అనేటువంటి సంస్థను స్థాపించిండట, 4వ నగరాన్ని ముచ్చెర్ల నగరంగా రూపుదిద్ది తయారు చేసిండట అని చరిత్ర పుస్తకాలు చదువుకుంటారు పిల్లలు. ఇంత జరుగుతుంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం, కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం, వాళ్ళు చేయలేని పనులు మేము చేస్తుంటే ఈ విధంగా పక్కదారి పట్టించే ప్రయత్నం. కాబట్టి మేము ఎప్పటికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే నడుచుకుంటాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటే పోతాం. ఎందుకంటే మేము మళ్ళీ ఒక 5 సంవత్సరాల ఎన్నికలు వస్తాయి. ఇంకో క్వశ్చన్ అండి, జగ్గారెడ్డి గారు ఉన్నారు కదా, వారు టీఆర్ఎస్లోకి వెళ్తారు అని చెప్పేసి ఆరోపణలు అది వార్తలు వస్తున్నాయి. ఇక అది పుకార్లు, వార్తలు అంటే పుకార్లు. ఎందుకు వారికి జగ్గారెడ్డి గారు ఎందుకు వెళ్తారు? ఓట్లు కావాలని చెప్పేసి ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఒక ఉదాహరణ చెప్పిండు, ఒక వాస్తవ పరిస్థితులు అట్లే ఉన్నాయి. మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కాకపోవడం ఏంటంటే మేము మా దగ్గర ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇవ్వాలా, పక్కనోడు పంచపక్ష పరమాలు కనీసం మనం పచ్చడేసని అన్నం పెట్టాలి కదా. ఇలా రాజకీయాలు కూడా ప్రజలు కూడా అట్లా అలవాటైపోయినారు. కాబట్టి మనం కూడా వాళ్ళ అవసరాలను ప్రజల్ని ఆ ఎన్నికల సమయంలో కొంత మేరకు మనం ఖర్చు పెట్టే ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి వారు ఆ విధంగా ఉదాహరణగా చెప్పారు. ఎందుకంటే స్వయానా తను ఎమ్మెల్యేగా 3-4 సార్లు గెలిచిండు కాబట్టి అనుభవం కొద్దీ ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చక్కగా ఉన్నాడు, హాయిగా. ఆయన ఓడిపోయినప్పటికీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అత్యంత గౌరవమైన పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే. తర్వాత తన శ్రీమతి గారికి నిర్మలా జగ్గారెడ్డి గారికి మంచి పారిశ్రామిక మౌలిక వస్తువుల సంస్థ చైర్మన్గా ఇచ్చారు, కీలకమైన పదవి. ఇంకేం తక్కువైంది? వారైతే ఆ విధంగా కాదు, కావాలని కొందరు వారి మీద ఆరోపణ చేస్తున్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.